హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా 2 ఎకరాల వరకు అయితే జమ చేసామని చెప్పారుగా. తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాయిదాల రూపంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే నేరుగా జమ చేస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి తాజాగా ప్రభుత్వ రైతు బంధు కంటే 2,000 రూపాయలు ఎక్కువ చేసి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం, సంవత్సరంలో రైతు భరోసా అనేది సాగు చేస్తున్న వారికి మాత్రమే నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. మహిళలకు అదిరిపోయే శుభార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర మహిళా లోకం సరికొత్త పథకం ప్రారంభించబోతున్నారు వెల్లడించడం జరిగింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే లక్ష్యంతో పెట్టుకున్న తాజాగా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలో భాగంగా పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగిరేసిన తర్వాత మహిళా లోకానికి 21,000 కోట్లు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చామని, పాఠశాల నిర్వహణ వారికి అప్పగించినట్లు గుర్తు చేశారు. ఇక మహిళా సంఘాలకు బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకొని వాళ్ళకు ఆదాయం కల్పిస్తున్నామని కూడా చెప్పారు. అలాగే అన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం అయితే అందిస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక ఇందులో వచ్చేసి ఎలాంటి కొత్త పథకం తీసుకొచ్చారు ఏంటంటే, మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయించేందుకు ప్రత్యేక QR కోడ్తో ఉన్నటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఉచితంగా వైద్య సదుపాయాలు అయితే కలుగుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో అయితే ఉంది. ఇక గతంలోనే 2 విడతలుగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇవ్వాలని భావించిన ఇప్పుడు ఒకేసారి 12,000 రూపాయలు జమ చేసే ఆలోచనలో ఉంది. ఇది రైతులకు గణనీయమైన ఉపశమనమని ఇస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడంతో ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారినుంది. దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే విడవలసి అయితే ఉందన్నమాట. రైతు భరోసా పథకానికి సంబంధించి జూన్ 3వ వారంలోగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఈసారి నిధుల విడుదలను ఒకే విడతలో చేసే సాధ్యాసాధ్యాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఒకేసారి 12,000 జమ చేస్తే పంట పెట్టుబడి సాయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సాగు ప్రారంభించుకోవచ్చని, ఇది వారికి గొప్ప ఆర్థిక భరోసా ఇస్తుందని. అయితే రైతు భరోసా సాయం 2025 జనవరి నుంచి విడతల వారీగా విడుదలవుతుంది. మొదటగా ఎకరం లోపు భూమి ఉన్న వారికి, ఆ తర్వాత 2, 3, 4 ఎకరాల వరకు విడతల వారీగా సాయం అందింది. ఇంకా 4 ఎకరాలకు పైబడిన రైతులకు సాయం అందాల్సి అయితే ఉందన్నమాట. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే వీరికి త్వరలోనే సాయం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జూన్ మొదటి వారంలోనే ఈ డబ్బులు వారి ఖాతాలో అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరోసారి రైతు భరోసా నిధులు విడుదల అయితే రైతులకు భారీగా లాభపడతారు. ఇక నుంచి ఒకే దఫాలో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందన్నమాట. సో ఇక గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం 4 ఎకరాల వరకు రైతు భరోసా సొమ్ము అనేది 4,700 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే 152 లక్షల ఎకరాల్లో సాగు అయితే అందులో 83 లక్షల వరకు అయితే ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగింది. ఇంకా 13 లక్షల మంది అయితే రైతు భరోసా సొమ్ము కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభుత్వం కొన్ని కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జనవరి 26వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి విడుదల వారీగా నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది కదా. తాజాగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు సంబంధించి మిగిలిన రైతులకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే నిధులు జమ కాలేదో ఇలా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎవరైతే పెండింగ్ డబ్బులు టెక్నికల్ వచ్చి ఉన్నాయో వారికి ప్రభుత్వం బ్యాంక్ పనిదినాల బట్టి మనకు రేపటి నుంచి అయితే రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో అయితే నేరుగా జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే కొంతమందికి నిధులు జమ కావడం జరిగింది. ప్రతి 2 రోజులకోసారి నుంచి 3 రోజులకోసారి డబ్బులు అనేది వారి ఖాతాలో 200 నుంచి 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు అనమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక రైతులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతులకు బిగ్ అలర్ట్. ఆ రోజు నుంచే విత్తనాల సరఫరా ఇందుకు సంబంధించి రాష్ట్ర అవతరణ వేడుకలో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ
ఇక వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం అధికారులతో కలిసి పంపిణీ చేయనున్నారు. ఇందులో వచ్చేసి ప్రతి గ్రామంలో కూడా ఎంపిక చేసిన 3 లేదా 4 అభ్యుదయ రైతులకు వరి, కంది, పెసర, మినుము, జొన్న నాణ్యమైన విత్తనాలు అయితే కిట్లు అయితే పంపిణీ చేస్తారనమాట. ఎంపిక చేసిన మిగతా అభ్యుదయ రైతులకు 3వ తేదీన గ్రామ వేదికల్లో ఏఈఓలు విశ్వవిద్యాలయ నోడల్ అధికారులు అయితే విత్తన కిట్లు అయితే అందజేస్తారనమాట. సో దీనివల్ల అధిక దిగుబడి, అదేవిధంగా నకిలీ విత్తనాలకు చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతులకు అయితే నిధులు జమ అవుతాయన్నమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది వాస్తవానికి ఎప్పుడు అందిస్తారు ఏందని చాలామంది అయితే 5 ఎకరాలు 6 ఎకరాలు అలా ఎక్కువ విస్తరణ వారికి ఎదురు చూస్తున్నారు. సాంకేతిక సంస్థలు అధిగమించి 2 పంటలకు వానాకాలం యాసంగి కోసం మొత్తాన్ని ఒకసారి రైతుల ఖాతాలు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు. సో ఇందుకు సంబంధించి మనకు పెండింగ్ డబ్బులు అనేది పూర్తి స్థాయిలో నిధులు అనేది జూన్ 3వ వారంలో రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఇక సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక 5 నుంచి 6 సార్లు వేలిముద్రలు పెట్టడం, ఒక్కొక్కరికి 20 నిమిషాలు టైం పడుతుందన్నమాట. అయితే దీనికి చక్కెర అదేవిధంగా గోధుమలు కూడా అందిస్తున్నారు. మీరు ఒకవేళ 3 నెలలకు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు వరకు నెలకు సంబంధించిన బియ్యం తీసుకుంటే ఎస్ అని తీసుకోబోతున్నా అని కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 అవతరణ దినోత్సవ కానుకగా ఈరోజు ఇందిరా మహిళలకు సంబంధించి పట్టాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. లీస్ట్లో ఉన్న వారికి కొన్ని జిల్లాలకు అయితే త్వరలోనే గ్రామ పంచాయతీలు అయితే తీసుకోవచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధించి ప్రభుత్వ పరిస్థితుల్లోనూ 4,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ జూన్ నుంచి జూలై మాసంలో జమ కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉందన్నమాట. ఎందుకంటే జూన్ వచ్చిందంటే వానాకాలం సీజన్, తర్వాత ఇప్పటికే యాసంగి సీజన్ కొంతమంది డబ్బులు రిలీజ్ చేయాలి. ఇలా 2 కలిపి ఒకసారి రైతులకు రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి RBI నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో రావడం. ఇక కెనరా బ్యాంక్ ఏదైతే ఉన్నదో బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి బాటలో ప్రైవేట్ బ్యాంకులు మరి చేరుతాయనే విధంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. జూన్ నెలలోనే 12 రోజులు అయితే బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వీలు చూసుకొని హాలిడేస్ ని బట్టి ఇక లావాదేవీల విషయంలో ఇప్పుడే మీకు ఇందిరా మహిళలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. ఇందిరా మహిళలు ఎవరికైతే రాలేదో వారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ కూడా ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదని తుంగతుర్తి ఎమ్మెల్యే సాముయేల్ అయితే అనడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలు అయితే అమలు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అనేది కేటాయించడం జరిగింది కదా. సో తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరా మిల్లు పట్టాలు అయితే కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. రాజీవ్ వికాసం సంబంధించి ఈ పథకానికి అయితే బ్రేక్ వేయడం జరిగింది. దీనివల్ల జూన్ 5 తారీఖు క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. దాని తర్వాతనే నిర్ణయాలు ఇచ్చే అవకాశాలు ఎవరికి ఇవ్వాలి అనే లిస్ట్ అనేది అత్యంత పారదర్శకత, అనర్హులకు ఒక్కరు కూడా ఇవ్వద్దని చెప్పేసి మరోసారి గ్రౌండింగ్ లెవెల్ నుంచి యాక్షన్లు అయితే చేయబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట.